యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. సామెతలు 31 అధ్యాయం చూసినట్లయితే కనుక, గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అటుది ముత్యం కంటే అమూల్యమైనది అని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. అటువంటి గుణవతి అయిన స్త్రీ దొరకటం మరి చాలా అదృష్టం ఎవరికైనా సరే. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మరి భర్తల పైన అనుమానపడరు. ఈ అనుమానపడే స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని నామానికి మహిమ తేలేరు. వాళ్ళు గ్రహించుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే కనుక దేవుడిని క్షమిస్తాడు. మరి ఆయన రక్తంలో కడిగి పరలోక రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వగల దేవుడు. అలా కాకుండా ఉంటే కనుక వాళ్ళ జీవితంలో ఆ మానసిక అనారోగ్యం వాళ్ళకి వస్తాయి. ఈ అనుమానం పడేవాడికి ఎక్కువగా. ఇంకొకటి ఏంటంటే, మానసిక అనారోగ్యం ఉన్నవాళ్ళు కూడా అనుమానపడతారు. లేదా అనుమానపడుతుంటే అనుమానం ఎక్కువైపోతే కూడా మానసిక అనారోగ్యం వస్తుంది. రెండు కూడా ఒకదానికొకటి జోడించబడి ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ జీవితాల్లో మరి అనేకమైన అనారోగ్యం వస్తాయి. చాలామందికి మరి క్యాన్సర్లని ఇటువంటివన్నీ వస్తాయి. ఇదంతా కూడా కారణం ఏంటంటే, వాళ్ళ నుండి ఒక దుష్టశక్తి వాళ్ళ ఆ విధంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అటువంటి దుష్టశక్తి యొక్క మరి స్వభావం చూసినట్లయితే ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది. అటువంటి స్త్రీలు చాలా కఠినంగా ఉంటారు. ఎవరైతే అనుమానం కలిగి ఉంటారో వాళ్ళ హృదయాంతరంలో చాలా కఠిన స్వభావం ఉంటుంది. ఈ కఠిన స్వభావం ఏం చేస్తుందంటే వాళ్ళలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని పాడు చేస్తుంది. ఏమవుతుంది, ఎప్పుడైతే హృదయం కఠినపరుచుకుంటారో వాళ్ళు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందో వాళ్ళలోని ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని కోల్పోతారు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా అనుమానాలతో ఉన్నట్లు కనుక వాళ్ళ సొంత ఆరోగ్యానికి హాని అవుతుంది. కాబట్టి దేవునిపైన ఆధారపడండి. దేవునితో మీరు సహవాసం చేస్తుండండి. దేవుడు మీకు సహాయపడతాడు. దేవుడి మాట దీవించి ఆశించును గాక. ఆమేన్.